ముందుగా పల్లీలు నువ్వులు రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేస్తే బాగుంటాయండి పచ్చడికి. కొంచెం వెల్లుల్లి కూడా వేసేసి ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోండి. అదేవిధంగా టమాటా ఆనియన్ కొత్తిమీర చిన్న చిన్న చింతపండు అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఆ నల్లేరు కాడలు కూడా వేసేసి బాగా ఫ్రై అయ్యాక చల్లారాక చక్కగా ఉప్పేసి మిక్సీ పట్టుకొని చాలా మంచి ఉపయోగాలండి ఇది నల్లేరు పచ్చడి. దీనివల్ల ఉపయోగాలు మనం పార్ట్ 1లో ఉన్నాం కదండి, ఇది పార్ట్ 2. ఒకవేళ అది మిస్ అయితే అక్కడ చూడండి చివరిగా మనం కొంచెం ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి. మనము చపాతీ ఇడ్లీ దోశ రైస్లో ఎలా అయినా తినొచ్చండి. ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న నల్లేరు పచ్చడి రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.